హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. చాలామంది చాలా బాగా చదువుతారు, చాలా బాగా ప్రిపేర్ అవుతారు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఎగ్జామ్లో మీరు బాగా అటెంప్ట్ చేయలేక జాబ్ అనేది కోల్పోతున్నారు. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి పర్టికులర్గా నేను చెప్పినట్లుగా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీకు జాబ్ వస్తుంది. నా హామీ అది. చాలా ఈజీగా వచ్చేస్తుంది జాబ్. కాకపోతే కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. హార్డ్ వర్క్ చేస్తూ కూర్చుంటే మీకు జాబ్స్ అనేవి ఎప్పటికీ రావు. సో ఈ వీడియోలో నేను ఎగ్జామ్ మార్క్స్ అనేవి ఏ విధంగా రావాలి, మనకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది చెప్పుకుందాం. సో ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ 2024 ఎగ్జామ్ అందరూ రాశారు కదా. సో మనము ఫస్ట్ ఏం చెప్పుకుంటామంటే 2022-23 అంటే 22లో నోటిఫికేషన్ పడి 23లో ఎగ్జామ్ అయింది కదా. సో ఆ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఏ విధంగా ఉంది, క్రింది టియర్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందో ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత దీన్ని బట్టి ఇప్పుడు మీరు రాసిన ఎస్ఎస్సి 2024 ఎగ్జామ్ ఉంది కదా, దీని కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత మీ అందరికి కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటో చాలామందికి తెలీదు. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మీకు తెలిస్తే మీరు 50% ఎస్ఎస్సి ఎంటీఎస్లో జాబ్ కొట్టినట్లే. అర్థమవుతుందా? సో అందుకోసమే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకటి, హవాల్దార్ ఒకటి. ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ పడిందంటే ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ పడినట్లుగా కాదు, దీంట్లో హవాల్దార్ పోస్టులు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? హవాల్దార్ పోస్టులు సగం ఉంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు సగం ఉంటాయి. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 18 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి ఎంటీఎస్కి క్వాలిఫై అవుతారు, ఎస్ఎస్సి హవాల్దార్కి క్వాలిఫై అవుతారు. కానీ 25 ఏజ్ దాటిపోయిన వాళ్ళు అంటే 25 to 27 ఏజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ హవాల్దార్కి మాత్రమే క్వాలిఫై అవుతారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. సో వాళ్ళకి ఇక్కడ కొంచెం ఏజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వీళ్ళు 28 years వరకు ఎంటీఎస్ రాసుకోవచ్చు. వీళ్ళైతే 27 years వాళ్ళు 30 years వరకు హవాల్దార్ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషనే, కాకపోతే దీంట్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఇది మీరు అందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 2023లో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్, ఇది ఎంటీఎస్ కట్ ఆఫ్, ఇది హవాల్దార్ కట్ ఆఫ్ అనమాట. చూడండి ఈ రెండింటికి ఎంత వేరియేషన్ ఉందో మీరు ఒకసారి గమనించండి. అందుకే ఈజీగా ఇలాంటివి తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ అనేవి పెడతాం అనమాట. ఇలాంటి ముందు తెలుసుకోవాలి. ప్రిపేర్ అయితే గుడ్గా హార్డ్గా ప్రిపేర్ అయిపోతే జాబ్స్ వచ్చేవి. కొంచెం స్మార్ట్గా కూడా ఆలోచించాలి. ఇక్కడ మనకి అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి? 135 to 140 మధ్యలో రావాలి. ఇది ఆల్రెడీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటాం కదా. సో అలా యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇన్ని మార్క్స్ రావాలన్నమాట. 130 to 140 మార్క్స్ వస్తే మనకి ఎంటీఎస్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఓబీసీ వాళ్ళకి 130 to 135 మధ్యలో రావాలి. మార్క్స్ కలిసిపోయిన తర్వాత వస్తే 18 to 25 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంటీఎస్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా 2023 ప్రీవియస్ ఇయర్లో తీసిన కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఇవి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 125 to 130 మధ్యలో వచ్చి ఉండే వాళ్ళకి క్రింది టియర్ జాబ్స్ అనేవి వచ్చాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 120 to 125, 115 to 120 మార్క్స్ వచ్చాయి. చూడండి ఈ రెండింటికి వేరియేషన్ ఎంత ఉందో. ఇది హవాల్దార్ ఎగ్జామ్కి సంబంధించింది, దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. హవాల్దార్ ఎగ్జామ్లో మనకి కొద్దిగా మార్క్స్ అనేవి తగ్గినా సరే జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. చూడండి ఇక్కడ 5 marks అనేవి డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 5 marks డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 5 marks డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 5 marks డిఫరెన్స్ ఉంది. అంటే మీకు ఒక 5 to 10 marks తక్కువగా వచ్చినా సరే మీకు హవాల్దార్ జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనము 2024 ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు కదా, మరి ఆ ఎగ్జామ్లో మీ స్కోర్ కీ చూశారు కదా, ఆ కీలో మీ స్కోర్ ఎంత వస్తే మీకు జాబ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీనికి వితౌట్ యాడింగ్ మార్క్స్ అనమాట. అంటే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి దీంట్లో కలపడం లేదు. మనము నార్మలైజేషన్ కలపకుండా ఓన్లీ రా స్కోరు, అంటే మనం లెక్క పెట్టాం కదా, ఆ స్కోర్ బట్టి మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. 25 ఏజ్ అంటే ఎంటీఎస్ వాళ్ళు, 25 బిలో ఏజ్ ఉన్న ఎంటీఎస్ వాళ్ళు ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. హవాల్దార్కి ఎలిజిబుల్ అవుతారు, ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి చూద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే 130 మార్క్స్ రావాలి. అంటే మీరు దాదాపుగా 43 బిట్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. 43 బిట్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఎటువంటి రాంగ్ పెట్టకపోతేనే మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. ఓబీసీ వాళ్ళు 40 బిట్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 40 బిట్స్కి ఆన్సర్ చేసేసి ఎటువంటి రాంగ్ పెట్టకపోతే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 37 బిట్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 37 బిట్కి ఆన్సర్ చేస్తే ఎటువంటి రాంగ్స్ పెట్టకుండా ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వాళ్ళకి ఒక 35 బిట్స్కి ఆన్సర్ చేస్తే చాలు. 35 బిట్స్కి ఆన్సర్ చేసేసి ఎటువంటి రాంగ్స్ పెట్టకుండా ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్టీ వాళ్ళకి ఒక 33 బిట్స్కి ఆన్సర్ చేస్తే మీరు ఎటువంటి రాంగ్స్ పెట్టకుండా ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించింది, ఎంటీఎస్ జాబ్ రావాలంటే ఇన్ని మార్క్స్ రావాలి. కేటగిరీ వైజ్ ఇన్ని బిట్స్కి ఆన్సర్ పెట్టాలి, ఇన్ని మార్క్స్ రావాలి కేటగిరీ వైజ్. అదే హవాల్దార్ కనుక అన్ని మార్క్స్ అవసరం లేదు. చూడండి ఇక్కడ హవాల్దార్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇక్కడ మనకి రా స్కోరు అంటే మీరు 120 మార్క్స్ రావాలి. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 40 బిట్స్కి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 40 బిట్స్కి ఆన్సర్ చేసినా సరే మీకు హవాల్దార్లో ఈజీగా పోస్ట్ వస్తుంది అనమాట. 50 బిట్స్లో మీరు 40 బిట్స్కి ఆన్సర్ చేస్తే 120 మార్క్స్ వస్తాయి. సో కొన్ని నార్మలైజేషన్ కలుస్తాయి కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఎంటీఎస్లో ఫెయిల్ అయిపోయారు అనుకో, హవాల్దార్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హవాల్దార్లో మనకి ఎక్కువ కట్ ఆఫ్ ఉండదు కాబట్టి. ఓబీఎస్ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి? 35 మార్క్స్. మీకు అర్థమవుతుందా? 35 బిట్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు మిగతావి ఏమీ రాంగ్ చేయకుండా మీకు హవాల్దార్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు 105 అంటే మీరు 33 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 33 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి ఎటువంటి రాంగ్స్ పెట్టకుండా ఉంటే మీకు హవాల్దార్లో జాబ్ వస్తుంది. ఈ ఎంటీఎస్కి హవాల్దార్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ కేటగిరీలో ఉన్న జాబ్సే. కాకపోతే అవి సెక్యూరిటీకి రిలేటెడ్గా ఉండే జాబ్స్ హవాల్దార్స్, ఇవి ఆఫీస్ వర్క్స్కి రిలేటెడ్గా ఉండే జాబ్స్ అనమాట. శాలరీస్ సేమ్గానే ఉంటాయి. ఇంకా హవాల్దార్లోనే ఎక్కువగా శాలరీస్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి? మినిమం ఒక 31 మార్క్స్ వస్తే చాలు, హవాల్దార్లో మీకు జాబ్ వచ్చేస్తుంది. 31 బిట్స్కి ఎస్సీ వాళ్ళు 31 బిట్స్కి, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు 31 బిట్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసేసి మిగతావి ఏమీ రాంగ్ పెట్టకుండా ఉంటే మీకు హవాల్దార్లో జాబ్ అనేది పక్కాగా వస్తుంది. ఇది గ్యారంటీ. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 40 బిట్స్కి ఆన్సర్ చేసేసి మిగతావి ఏమీ రాంగ్ పెట్టకపోతే మీకు హవాల్దార్లో జాబ్ వస్తుంది. ఓబీసీ వాళ్ళకి 35 బిట్స్కి ఆన్సర్ పెట్టేసి మిగతావి ఏమీ రాంగ్ చేయకపోతే మీకు హవాల్దార్లో పక్కాగా జాబ్ వస్తుంది. చూడండి ఇక్కడ 5 బిట్స్ వేరియేషన్ ఉంది. సో మీకు ఎంటీఎస్లో జాబ్ రాకపోయినా హవాల్దార్లో జాబ్ వస్తుంది. అందుకోసమే మీ అందరికీ నేను చెప్పేది ఒకే ఒక విషయం, ఎగ్జామ్లో నెగిటివ్ రాని దాని గురించి ఆలోచించకండి, రాని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టకండి. చూడండి ఇక్కడ ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళనే తీసుకుందాం. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 40 బిట్స్కి ఆన్సర్ చేస్తేనే ఎంటీఎస్ వస్తుంది. కానీ ఇక్కడ ఓబీసీ వాళ్ళు 35 బిట్స్కి ఆన్సర్ చేసి మిగతావి ఏం రాంగ్ పెట్టకపోతే మనకి హవాల్దార్ పోస్ట్ అనేది ఈజీగా వస్తుంది. కానీ ఇది ఎవ్వరూ గమనించరు అనమాట. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో మీకు ఈ విధంగా మార్క్స్ తక్కువ వచ్చినా సరే జాబ్ వస్తుంది. కాకపోతే మీరు పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఒకే ఒక విషయం, రాంగ్ ఆన్సర్స్ పెట్టకండి. రాంగ్ ఆన్సర్స్ పెడితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉండదు. ప్రిపేర్ అయ్యిందైనా సరే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్కి ఆన్సర్ అనేది స్మార్ట్గా చేయండి. ఎగ్జామ్ మనం ఎంత స్మార్ట్గా ఆలోచించి అటెంప్ట్ చేస్తామో మనకి అంత వేగంగా జాబ్ వస్తుంది. చూడండి ఇక్కడ మనకి హార్డ్ లెవెల్ షిఫ్ట్లో అయితే 10 మార్క్స్ కొలుస్తాయి, ఈజీ లెవెల్ షిఫ్ట్ అయితే 5 మార్క్స్ కొలుస్తాయి. ఇది హార్డ్ లెవెల్, ఇది ఈజీ లెవెల్, ఎవ్వరు గెస్ చేసి చెప్పలేరు.
నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చెప్పాలన్నమాట. ఇప్పుడు నువ్వేం చదవలేదు, ఎగ్జామ్కి వెళ్ళావు, రాసావు, అది నీకు హార్డ్ అనిపించవచ్చు, కానీ చదివినోడికి అది ఈజీ అనిపించవచ్చు కదా, అర్థమవుతుంది. అందుకోసం ఇది హార్డ్ ఇది ఈజీ అనేసి నువ్వు డిసైడ్ చేయలేవు. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అదే తెలుస్తుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అప్పుడు మీకు తెలిసిపోతుంది హార్డ్ ఈజీ లెవెల్ ఏది అనేసి.